హలో అందరికీ, ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా చేయాల్సిన రెసిపీ అండి ఇది. చేదు ఉండదు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కాకరకాయని మంచిగా రౌండ్ షేప్లో కట్ చేయాలి. ఆ తర్వాత బాండీలోకి కాకరకాయలు వేసిన తర్వాత ఒక 80% వరకు డీప్ ఫ్రై చేయాలి. చాలామంది కాకరకాయ తినరు కదా, చేదుగా ఉంటుందని. ఇలా చేయండి, తప్పకుండా ఇష్టంగా తింటారు. ఉప్పు, పసుపు వేసి ఒక 80% ఆయిల్లోకి డీప్ ఫ్రై చేయాలి. చాలామంది కాకరకాయ మీద పొట్టు తీసేస్తుంటారండి. అలా చేస్తే పోషకాలు ఏమీ మనకు అందవు. ఇలా పొట్టు తీయకుండా చేయండి. ఎవరైనా సరే టేస్టీగా కాకరకాయ చేదు లేకుండా ఉంటుంది. కళాయిలోకి నూనె వేసి ఉల్లిగడ్డలు బాగా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డలతో పాటు కొంచెం జీలకర్ర తగినంత వేసి బాగా వేయించాలి. కాకరకాయ అనేది రోగనిరోధక శక్తి పెంచుతుంది అండి. ఉత్తమ ఔషధ, హై బీపీని కూడా తగ్గిస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చేస్తుంది. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తినడానికి. కాకరకాయ చాలా హెల్త్కి మంచిది. కాకరకాయ తినడం వల్ల కడుపులో నురుపులు నాశనం చేసేస్తుంది అండి. బాగా కాకరకాయలు ఇలా మగ్గనివ్వాలి. ఆ తర్వాతకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. బాగా మగ్గనిన తర్వాతకి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. కాకరకాయ ఉల్లికారం చాలా టేస్టీగా వచ్చిందండి. సూపర్ టేస్ట్. మాత్రం మీరు కూడా ట్రై చేయండి. అస్సలు చేదు ఉండదండి. తినని వాళ్ళు కూడా తింటారు. ఇలాగా మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, ఇందాకలా వేయించుకున్న ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, కారం, ఎల్లిపాయలు, ధనియాలు వేసి మిక్సీ పట్టాలండి. ఇలా బాండీలోకి ఇందాకలా 80% కాకరకాయలని ఫ్రై చేసాం కదండి అండి, అదే దాంట్లోకి రౌండ్గా కట్ చేసుకున్న వాటిలోకి ఇలా ఉల్లికారం అనేది స్టఫింగ్ చేస్తే ఎంతో రుచికరమైన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చేస్తుంటే స్మెల్ గుమగుమలాడిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. అసలు చేదు లేదు, టేస్ట్ మాత్రం సూపర్. చాలామంది కాకరకాయలని ఉప్పు వేసి పిసికేసి చేస్తుంటారు. అలా చేస్తే టేస్ట్ ఉండదు, చేదు పోవాలనేసి అట్లా పిసికేస్తుంటారు. అలా చేయకండి అండి. ఎవరైనా సరే ఈ ప్రాసెస్లో ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కాకరకాయ మీద పొట్టు కూడా తీయకండి. ఇలా ఈ ప్రాసెస్లో చేయండి. కాకరకాయ ఉల్లికారం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.